తర్వాత బ్రదర్ నాకున్న ఒక డౌట్, అపోస్తులు అంటే మొదటి తరం పౌలు గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, వీళ్ళందరూ అపోస్తులుగా పిలువబడ్డారు. అంటే ప్రస్తుతం వాళ్ళు నేను విమర్శించట్లేదు, నాకు ఒక చిన్న డౌట్, ప్రస్తుతం ఉన్న మన సేవకులు కూడా కొందరు అపోస్తులు అని పేరు పెట్టుకుంటున్నారు, అది కరెక్టేనంటారా? సరైన మీనింగ్ ఏంటి అపోస్తులు అంటే? పౌలు గారు అపోస్తలుడును అని చెప్పుకున్నాడు. కొన్ని చోట్ల అన్నాడు, నేను అపోస్తలుడుగా అని పిలిపించుకున్నటకు నేను యోగ్యుడను కాదంటారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులే కాకుండా ఇంకొంతమంది అపోస్తుల పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో, నాకు బంధువులను నా తోడి ఖైదీలును అయిన ఆంద్రోనికును యునీయకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నారు. లేదు సార్, నాకు 12 మంది అపోస్తులనే నేను లెక్క కడతాను సార్. యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన 12 మంది సార్, నా దగ్గర లిస్ట్ ఉంది సార్, నేను ఆ 13 మందిని అపోస్తులను పిలుస్తాను సార్ అంటే మరి వీళ్ళెవరు? వీళ్ళ ఎన్నిక ఎప్పుడైంది? ఎన్నిక అయినప్పుడు దా బాబు నువ్వు వీడియో షూటింగ్ తీసుకో, నేను అపోస్తుడుగా నియమిస్తున్నా, మరి నువ్వు చెప్తేనే అపోస్తుడు అవుతాడు, నువ్వు చెప్పకపోతే అపోస్తుడు కాడని లేదు. అంటే వీ నీడ్ టు బ్రేక్ అన్ అండర్స్టాండింగ్, వీ నీడ్ టు బ్రేక్ ఏ టీచింగ్. వాళ్ళ ఊరికి పో, బర్త్ రికార్డ్స్ చూడు, వాడే ఊరోడో, ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడో, ఏ స్థితిలో పిలుచుకున్నాడో, అపోస్తులు ఎంతమందిని పిలిచినాడు, ఇట్లా ఎంతమందిని పిలిచినాడు, వీళ్ళు యేసు ప్రభు ద్వారా పిలువబడ్డారా, అవే సేవకుల ద్వారా మనకు తెలియదు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కినవారు, వీరు నాకంటే ముందు నుంచి క్రీస్తులో ఉన్నవారు. సో కాబట్టి ప్రభు చెప్పినని మనకు చెప్పాలని, చేసినని మనకు చెప్పాలని రూల్ లేదు. ఇప్పుడు అపోస్తలు కాకయే దొంగ అపోస్తలు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, మంచోళ్ళని కూడా చెడ్డోళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, దొంగల్ని కూడా హీరోలు అనేవాళ్ళు ఉన్నారు. అసలు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని నువ్వు ఐడెంటిఫై చేసి నువ్వు వాళ్ళు దొంగలని తేల్చినామన్నారు. అంత స్థాయి నీకుంటే నువ్వు ట్రై చేసి అతను అపోస్తలుడు కాదని నువ్వు డిక్లేర్ చేయి, అది నువ్వు వేరే వాళ్ళకి బోధించదు. ప్రకటన 2:2. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. నేను చెప్తున్నారు, అపోస్తలు కాకయే తమను తాము అపోస్తలు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు? రేటింగ్ పెరుగుతుంది కాబట్టి. వాళ్ళు నేను పరిశీలించి అబద్ధికులని నేను డిసైడ్ చేశాను, అప్రిషియేట్ చేస్తున్నాడు. సో కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. ఎట్ట పడితే అట్లా తిప్పిరామంటే జరగడానికి జరుగుతుంది. అపోస్తలు 12 మంది మాత్రమే కాక చాలా మంది అపోస్తలు ఉన్నారు, వారిలో ప్రసిద్ధి చెందిన అపోస్తలు ఉన్నారు. వారి నియామకం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, ఎలా జరిగిందో కూడా తెలియదు, మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఏ పని నిమిత్తం కూడా జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గరకు ఒక ఆయన అపోస్తలుడు అని చెప్పుకుంటూ వస్తే నువ్వు టెస్ట్ చేయి. మరి దేని బట్టి టెస్ట్ చేస్తావు? టెస్ట్ ట్యూబ్ ఏమైనా ఉందా టెస్ట్ చేయడానికి? ఆన్ వాట్ బేసిస్ ఆయన అపోస్తలుడు కాదని చెప్తున్నాము, ఆన్ వాట్ బేసిస్ వీఆర్ అపోస్తలు అని చెప్తున్నాం. పౌలు చెప్పుకున్నాడు కాబట్టి నేను కూడా చెప్పుకుంటా అన్నాడు. మనం ఏం చేయలేం. నేను అన్ని వదిలేసి నువ్వు అపోస్తలుడుగా కాదా అని పెద్ద ప్రాజెక్ట్ చేసి నేనేం సాధిస్తాను? ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని అర్థం చేసుకోవడం కూడా చాలా మెచ్యూరిటీ కావాలి సార్. నేను ఒక ఎడారిలో ఉన్న 10 సంవత్సరాలు, మా సంఘం సైజు 50 మ్యాక్సిమం, ఆ తెలుగు వాళ్ళు అందరు కలిస్తే 100-150 అంతే మ్యాక్సిమం అనమాట. మాలో అంత వర్డ్ మీద అంత ఎక్స్పోజిటరీ టీచింగ్ కలిగిన అనుభవం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఈ డినామినేషన్ ఒకటి పెట్టుకుంటే ఒకటి పెట్టుకుంటే జుట్టు ఊడిపోవాలి. ఇప్పుడు ఈ పాటికి మొత్తం జుట్టు బూడగుండా అయిపోవాలి. 32 సంవత్సరాలు హిందూగా ఉన్నా నేను. ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తే ఇన్ని విషయాల మధ్యలో నేను వదిలి ఎప్పుడో పారిపోవాలి, కానీ దేవుడు కృప వల్ల నిలిచున్నాను, ఇంకా నిలుస్తాను. దేవుడి స్తోత్రం. పలానా చర్చ్ వాళ్ళు అపోస్తులు లేరని డిక్లేర్ చేశారు, అది నేనెందుకు పట్టుకోవాలా? ఈ అమాయకులైన ఇమ్మెచ్యూర్ పీపుల్ ఏం చేస్తారంటే ఆ డినామినేషన్ ఏం చెబితే అది ఫాలో అవుతారు. మా డినామినేషన్ అద్భుతాలు లేవని చెప్తుందండి, చెప్పేస్తుంది. మేము కూడా లేవని చెప్తాం. అద్భుతాలు ఆగిపోయినాయి అని చెప్తుంది, మేము కూడా ఆగిపోయినాయి అని చెప్తాం. అపోస్తులు లేరని చెప్తుంది, మేము కూడా అపోస్తులు లేరని చెప్తాం. అంటే నువ్వు మనిషికి బానిస కానీ దేవునికి, దేవుని వాక్యానికి బానిస కాదు. ఇది ఒక తీవ్రమైన పెయిన్ సార్ సంఘానికి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పిపోతా, వస్తానో రానో సర్దుకో జాగ్రత్త అని సిస్టర్ చెప్తా. నేను మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు 1000 ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయను నేను. నా ఫోన్ రింగ్ కాకపోతే నా వైఫ్ అనుకుంటుంది ఎవరన్నా వేసేసారేమో అని మొదలెడుతుంది ఫస్ట్. మళ్ళీ నేను ఫోన్ ఎత్తేదాకా ఆవిడకి టెన్షన్లో ఉంటుంది అనమాట. అంటే మనం పరిచర్య చేసే ప్రాంతాలు అట్లాంటివి. ఎవరి ద్వారా పంపబడుతున్నా? నేను దేవుని ద్వారానే పంపబడాను. నేను అపోస్తలున్నా అని పెట్టుకోవచ్చు పేరు వాస్తవంగా అయితే. ఏది పౌలు గారు చెప్పిన విధంగా అంత అవసరం లేదని నాకు అనిపించింది. ఒక రకంగా అంటే ఇది వ్యక్తిగతం. ప్రస్తుతం నాకు ఘనత ప్రభువు వల్ల కావాలి. అది ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదని ఉంది. ఎందుకు వచ్చిన తలంపు? నన్ను కూడా చాలా మంది
యు ఆర్ జస్ట్ లైక్ అపోస్టల్ అన్నారు. అవునా, నాకేం ప్రభువు చెప్పలేదు ఆ మాట. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ జరగాల్సిన పని చాలా పెట్టుకొని, నశించే దేశాలను మన కళ్ళ ముందు పెట్టుకొని, అనేక మందిని పంపించాల్సిన బాధ్యత పెట్టుకొని, వాటన్నిటి పక్క పెట్టుకొని నన్ను నేను గొప్ప చేసుకునేంత దరిద్రము నాకెందుకు? అరే జరగాల్సింది చాలా ఉంది. చాలా దేశాల్లో 2024 సంవత్సరాల వరకు సంఘం లేదు. 50 దేశాల్లో సంఘ పరిచర్య జరగడం లేదు, సువార్థీకరణ జరగడం లేదు. ప్రభువు రావాలంటే సకల జనులకి సాక్ష్యార్థంగా ఈ సువార్త ప్రకటించబడాలి. ఇప్పుడు నా పంచాయతీ నేను అపోస్తలుని టైటిల్ పెట్టుకోవడం నాకు అంత ఇంపార్టెంటా? జనాలు నన్ను అపోస్తలుని పొగడడం అంత ఇంపార్టెంటా? ఏం పొడి చేశాను నేను? ఇప్పుడు పట్టుమంటే 10 జాతుల దగ్గరికి వెళ్ళలేదు. మా అంటే తెలుగు మాట్లాడిన దగ్గరికి వెళ్ళాను. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో స్టైల్గా మాట్లాడాను, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చింది చెప్పడానికి. ఏం పొడి చేసాము ఈ ప్రపంచంలో? ఎవరిని మార్చేసాం? మనకుండే సంఘాల్లోనే మనం మార్చలేకపోయినా ఏడుస్తున్నప్పుడు ఇక అపోస్తలుని టైటిల్ పెట్టుకుని ఎవరి దగ్గర ఏం సాధిద్దామని జనాల దగ్గర పేరు 4 కాసులు తప్ప ఏమైనా ఉందా? ఎంత పేరు వస్తే అంత రేటింగ్ పెరిగే అవకాశం ఉంది, అంత కానుక పెరిగే అవకాశం ఉంది, అంత డబ్బు పెరిగే అవకాశం ఉంది. స్వస్థత వరం కలిగిన దైవజనుడు, వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను 30 దేశాలకు వెళ్ళినంత మాత్రంలో 30 దేశాలు రక్షింపబడలేదుగా. కాబట్టి ఇట్స్ వెరీ సెన్సిటివ్ సార్. ప్రతి దినము మారు మనసు పొందాలి. అందుకే ఒకరికి ప్రకటించిన తర్వాత భ్రష్టుడమైపోతామేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబరుకొడుతున్నారు. ఈ వాక్యము, ఈ రిఫరెన్స్ మనుషుల్ని ఎంత తక్కువ చూస్తే అంత మేలు సార్. ఈ బోధలు కూడా చాలా ఆల్టర్డ్ బోధలు. ఒకసారి బోధ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టామంటే దాన్ని వేడి చేసి తినడమే. ఇంకా 50 సంవత్సరాల క్రితం బోధట అది. 50 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో తీసి మళ్ళీ ఫ్రై చేసి తింటారు అన్నమాట. దేవుడి దగ్గర నుంచి బోధ అవసరం లేదు సార్. దేవుడు ఎదగడం అవసరం లేదు సార్. మెకానికల్గా బతకండి. నేను అట్లా లేదు సార్. ఈ రోజు దేవుడు ఏం నేర్పిస్తే దాంతో నేను బతికేస్తాను. దేవుడు నేర్పించే దాన్ని బట్టి బతుకుతాను. ఈ బోధన తప్పు అంటే సార్ ఇది పలానా విషయం ఇంతకుముందు తప్పుగా బోధించాను, క్షమించమని నేను అడుగుతా సార్. నేను కూడా అపోస్తలు లేరని వాదించిన వాళ్ళు ఉన్నా. సౌదీ అరేబియాలో అద్భుతాలు లేవని వాదించిన వాళ్ళు ఉన్నా. స్వస్థతలు జరగవని వాదించిన వాళ్ళు ఉన్నా. ఒక సంఘటన చెప్తాను సార్. చెప్పండి. దేవుడు దేవుడు మాట్లాడతాడని మీరు నమ్ముతారా? నేను నమ్ముతానండి. దేవుడు కమ్యూనికేట్ చేయగలడని నమ్ముతాను. చేయగలడని చెప్తున్నారు. ఒకరోజు నేను 2013 ఆ టైంలో 13-14 టైంలో సౌదీ నుంచి వెకేషన్కి ఇండియా వచ్చినప్పుడు మా పాపకు బాగలేదు. నా దగ్గర జేబులు దండిగా డబ్బులు ఉన్నాయి. మా ఇంటి ఎదురుగానే మంచి చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము. నేను ఎన్ఆర్ఐ. నన్ను సార్ కూర్చోండి అన్నాడు. ఇంకొంచెం బిల్లు ఎక్కువ వేస్తాడుగా, మనం కూర్చోబెడితే ఇంకొచ్చి మనం పొంగిపోతాం కదా. కూర్చున్నా. పక్కన చాలా మంది లేడీస్ వచ్చి బతిలాడుతున్నారు, అయ్యా నేను ఇంత కట్టలేనయ్యా. ఆ డాక్టర్ చాలా చిరాగ్గా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. కుదరదమ్మా, అయ్యా నేను కట్టలేనయ్యా, ప్లీజ్ అయ్యా, ఏడుస్తుంది అయ్యా నా బిడ్డ అయ్యా, పో మా గవర్నమెంట్ హాస్పిటల్ పో, ఇక్కడ అంతా కుదరదని చాలా హార్ష్గా ప్రవర్తిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయిరా, నువ్వు ఎన్నెన్నో కడతావు, నీకు స్వస్థత అవసరం లేదు, నీ దగ్గర బ్యాంక్ ఉంది, ఆ తల్లికి కావాలి స్వస్థత, నేను ఆ తల్లికి స్వస్థత చేస్తే నీకేంటి నొప్పి అని అడుగుతున్నాడు. అమ్మ సో షాక్. అదేమీ చర్చిలో లేను, ప్రసంగంలో లేను, నేను హాస్పిటల్లో ఉన్నా. అంటే దేవుడు ఎంత సెన్సిటివ్గా వర్క్ చేస్తాడు ప్రజల పట్ల. ప్రజల జీవితాల్లో ప్రభువు ముద్ర వేయాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తి కోసం కూడా ప్రభువు చనిపోయాడు. సంఘము క్రీస్తు శరీరమే అయినా కాబట్టి ఆ సంఘాల్లో అవయవాలు చాలా ఉన్నాయి. వాటిని దేవుడు డీల్ చేస్తున్నాడు. దాన్ని మనం ఆపొద్దు. కాబట్టి ఏదో ఫలానా సంఘము, డినామినేషను, ఇది సంఘం అండి, ఈ సంఘం ఇది చెప్పిందండి, ఇదే ఫైనల్, అట్లా కాదు. అప్పటి నుంచి నేను డిక్లరేషన్ చేసే ముందు సైలెంట్ అయ్యి ఒకసారి కూర్చొని ఎందుకు నేను డిక్లేర్ చేస్తున్నా, ఇప్పుడు అంత డిక్లేర్ చేసి ఏం సాధించాలి, నేను దేవుడికి అనుకూలంగానే మాటలు మాట్లాడి నేను ఎందుకు దోషినవ్వాలి దేవుని ఎదుట. కీర్తన 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నడవద్దు, అపహాసముల చోట కూర్చుండకుండా దేవరాత్రి. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి సుంకరులతో పాపులో కలిసి కూర్చున్నాడు. పాపుల మార్గంలో నిలవద్దు అంటే ఈయన పాపులు ఇంటికి పోయినాడు, భోజనం కూడా చేశారు వాళ్ళతో పాటు. కూర్చోవద్దునంటే కూర్చొని భోజనం కూడా చేశాడు. అసలు ఈయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వ్యక్తి అయితే కీర్తన 1:1 కూడా తెలియదా? కీర్తన 1:1 తెలియని ప్రవక్త ఉంటాడా నిజంగా? కాబట్టి యేసు ప్రభు వారి లెక్క వీళ్ళ మదిలో కొట్టివేయబడింది. బికాస్ ఆఫ్ ద Psalm 1:1. ప్రభు కనికరాన్ని చూపిస్తున్నాడు, ప్రభు వారిని ఉద్ధరిస్తున్నాడు. పాపులలో ఉండే వాళ్ళని ప్రభు బయటికి లాగుతున్నాడు. ప్రభు యొక్క ఇంటెన్షన్ ని శాస్త్రులు పరిశీలన అర్థం చేసుకోలేకపోయినారు. అందుకే పౌలు ఏమనంటే, అయా నేను కొందరిని సంపాదించడానికి
అందరికీ అన్ని వాడిన అవుతున్నా నేను యూదుడు కానప్పటికీ నేను యూదులను సంపాదించుకోవడానికి యూదుడు లాగా. సో కాబట్టి ఐఎమ్ డూయింగ్ విత్ ఎ స్పెషల్ పెయిన్, ఒక భారంతో నేను ఈ పని చేస్తున్నా. అలానే నేను శరీర సంబంధమైన ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించను. ఇట్స్ ఎ స్పిరిచువల్ మెచ్యూరిటీ, బికాస్ బేసికల్లీ పౌలు గారు ఏ సీరియస్ ఇవాంజలైజేషన్ పర్సన్ అన్నమాట. సో కాబట్టి సార్ వి నీడ్ టు రీచ్ పీపుల్. తాను నిలుచుచున్నానని వాడు తలంచువాడు తాను నిలుచుచున్నాను తలంక తాను కూడా పడిపోవునేమో జాగ్రత్త తీసుకోవాలి. అంత సులభం కాదు క్రైస్తవ్యం, చస్తే గాని రాదు ఫలం.